బిగ్ బాస్ 8 రోజు చూస్తున్నాము. సో బిగ్ బాస్ 8లో సీత కోసం మాట్లాడేటప్పుడు ఒక చిన్న క్యారెక్టర్ కోసం మాట్లాడాలి. ఫస్ట్ మనకి షకీల గారు వెళ్ళారు సెవెన్కి. షకీల గారు వెళ్ళినప్పుడు షకీల పేరు వినాలంటేనే చిరాకు. షకీల అంటే ఇంకా ఎక్స్పోజింగ్ అలాగని చెప్తారు, కానీ ఆవిడ మంచితనం కానీ ఆవిడ చేసే సేవలు కానీ బిగ్ బాస్ 7కి వెళ్ళాకనే తెలిసింది. అలాంటి పేరు వచ్చిన షకీల గారికి అలాంటి నెగిటివ్ క్యారెక్టర్ అంటే బేబీ సినిమాతో మనకి ఒక నెగిటివ్ క్యారెక్టర్ అది ఇది అని చెప్పేసి ఏదో అనుకుంటాం, కానీ నిజ జీవితంలో ఎవరు అలా ఉండరు. కానీ నాకు సీత అయితే మాత్రం తన జెన్యున్గా తను ఆడే గేమ్ కానీ తన వ్యక్తిగతంగా ఎవరి జోలికి వెళ్లకుండా తనకి ఇచ్చిన టాస్కులు కానీ లేకపోతే వేరే వేరే విషయాలు అంటే విష్ణుప్రియ కానీ లేదన్న ప్రేరణ కానీ వీళ్ళందరూ బాండింగ్ కూడా అలాగా సమపాలనలో వెళ్తుంది. ఇంక వేరేది ఏంటంటే మనకి నెగిటివ్గా వెళ్ళట్లేదు చెప్పాలంటే. సినిమా వేరు, నిజ జీవితం వేరు. సో తనని గెలిపించాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఒక అమ్మాయి గెలిచినా చాలా హ్యాపీగా ఫీల్ అవుతాం, ఒక అబ్బాయి గెలిచినా హ్యాపీగా ఫీల్ అవుతాం. కానీ ఏంటంటే జెన్యున్గా ఒక